అమ్మ, తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది? తులారాశి వారి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ముందుగా తీసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరం బాగున్న రాసుల్లో ఖచ్చితంగా చెప్పదగింది తులారాశి గురించి కూడా చెప్పుకుంటాం. అనుకూలమైన ఫలితాలు వచ్చే సంవత్సరంగానే దీన్ని భావించాలి. వీరికి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా జూన్ దాకా ఉండే సమయంలో ఎలాంటి వాటినైనా సరే అధిగమించటం, శత్రు రోగ రుణాల విషయంలో కూడా వ్యక్తుల సహకారంతో వాళ్ళు ముందుకు వెడుతూ అనుకున్న ఫలితాలు అనేది అప్పుడు సాధిస్తారు. తర్వాత జూన్ నుంచి కర్కాటకంలోకి ఎప్పుడైతే ఈ యొక్క గురు భగవానుడు ప్రవేశిస్తాడో ఆ సమయంలో వృత్తి చేసే ప్రదేశాలలో వృత్తిలో కూడా విజయాలు అనేవి వ్యక్తుల యొక్క సహకారంతో తప్పనిసరిగా వృత్తి చేసే ప్రదేశాల్లో మంచిగా వీళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అయితే ఎప్పుడైతే మనకి ఈ నవంబర్, డిసెంబర్, జనవరి సమయంలో ఈ గురు భగవానుడి యొక్క మార్పు వల్ల ఆశించిన ఫలితాలలో ఆగుతూ వచ్చినవి ఏదన్నా ఉంటే అది ఆర్థిక విషయాలు కావచ్చు, వృత్తిలో అభివృద్ధి కావచ్చు, అంతేకాకుండా వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, చిన్ననాటి మిత్రుల కలయిక కావచ్చు, మంచి సమావేశాల్లో పాల్గొనడం కావచ్చు, ఆగుతూ వచ్చిన లాభాలని వీళ్ళు పొందే అవకాశం అనేది కూడా ఒకటి కనబడుతుంది. అదేవిధంగా తోబుట్టువులతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, చక్కటి స్నేహ సంబంధాలతో అందరినీ కూడా ఆకట్టుకుంటూ మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సంతానం విషయంలో మాత్రం వీళ్ళు కొంత ఎక్కువ దృష్టి కేటాయిస్తూ వీరు అనుకున్న విధంగా వాళ్ళు పెడుతున్నారా లేదా అని ఎక్కువ దృష్టి కేటాయించడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. వాళ్ళ యొక్క ప్రయత్నాలు, ఆలోచనలు చక్కగా ఫలిస్తాయి. ఈ యొక్క శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల మాత్రం కొన్ని సందర్భాల్లో వ్యక్తుల యొక్క సహకారం అంటే సిబ్బంది యొక్క సహకారం అనేది కొన్నిసార్లు వీళ్ళు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉన్న దాన్ని కూడా వీరంతటి వీరు కార్యక్రమ నిర్వహణ అనేది వీరికి ఉంది కనుక దాన్ని కూడా వీళ్ళు ఇది చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల మాత్రం సంవత్సరం డిసెంబర్ దాకా ఉండే సమయంలో కొంత సంతాన వర్గానికి సంబంధించిన విషయంలోనే ఎక్కువ శ్రద్ధ, ఆలోచన, ఆందోళన, ప్రశాంతత తక్కువ. అంటే వాళ్ళు ఎంత అభివృద్ధి పరంగా ముందుకు వెడుతున్నా లేకపోతే వెళ్లే విధంగా వీళ్ళు ప్రణాళిక ఏర్పరిచినా అందులో అనుకున్న విధంగా పెడుతుందా లేదా అని ఎక్కువ శాతం ఆలోచనలు అనేవి ఉండడం, దానివల్ల కొంత ప్రశాంతత అనేది తగ్గడం అవకాశం ఉంది. డిసెంబర్ తర్వాత నుంచి మాత్రం ఈ యొక్క గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, డ్రైవింగ్కి సంబంధించిన విషయాలు కూడా కొంత వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన విధానం ఉంది. వీరికి చెప్పే పరిహారాలు కూడా తీసుకున్నట్లయితే తప్పనిసరిగా వీళ్ళకి ఎక్కువ శాతం విష్ణుమూర్తి ఆరాధన అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. విష్ణుమూర్తికి సంబంధించింది ఏదైనా సరే వీళ్ళు చేసుకుంటే దాంతోపాటుగా విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులకి మాత్రం విద్యకు సంబంధించిన విషయాలలో కొంత ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి, దాంతో వాళ్ళు డీవియేషన్ లేకుండా అంటే కాన్సన్ట్రేషన్ అనేది ప్రధానం కాబట్టి విద్యా విషయాల్లో విద్యకు సంబంధించిన విషయాల్లో మాత్రం ముఖ్యంగా ఏదైనా అమ్మవారి ఆరాధనకు సంబంధించింది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి.